या कार्यक्रमाचे प्रायोजक आहेत श्री प्रतिष्ठानचे संस्थापक श्री मार्कंडेय महामुनींचे भक्त श्रीनिवास भाऊ सांगा व समस्त श्री प्रतिष्ठान पदाधिकारी मित्रपरिवार सोलापूर। సోలాపూర్ స్వరాంజలి సమర్పించు ఉగాది సంబరాలు అనే కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం। చిత్రమైన చైత్రం వరాల వసంతం తెలుగు జయకేతనం కోయిలమ్మల తీపి గానం షడ్రుచుల సంగమం అదే ఉగాది పండుగ। అయితే ఈ ఉగాది నవపర్వాన శుభ సందర్భాన ఉగాది పచ్చడ అని ప్రతి ఇంట తెలుగువారు ఎంతో హ్యాపీగా చేసుకుంటారు। అయితే ఆ పచ్చడ తయారు చేసే విధానం మనం ఇవాళ చూద్దాం। ఈరోజు మనం వేణుగోపాల్ జిల్లా పంతులు గారు వారింట్లో ఉన్నాం। అయితే వారి సతీమణి మనకిప్పుడు పచ్చడి చేసి చూపిస్తారు, మీరు కూడా చూడండి। ఇప్పుడు చెప్పండి, అది చింతపండు, బెల్లం, ఇనాలు, కొబ్బరి आणि బడ్సు, ఖస్ఖస్, ఇలాచి। ఇప్పుడు ఇదేమి ఇది నానబెట్టిన చించని బెల్లం, ఖజూర్, ఇలాచి అది రసం। ఇది ఇప్పుడు ముందుగా కుండలో వద్దామా? కుండలో సరే పోయి మొదలు తీసుకు అంటే మంచిగా చేసి రసం చేసి పెట్టుకుందా అంటే చాలా స్పెషల్। అయితే ఆ పచ్చడికి ఏమేమి అంటే పదార్థాలు చెప్పండి। పచ్చడికు అంటేటి పదార్థాలు అంటే చింతపండు, బెల్లం, జరుగురాయి, దోసకాయ, कैरी, బీట్రూట్, గాజర్, ఖజర్పండు, పుట్నాలు, కొబ్బరికాయ आणि బడిసోప, ఖస్ఖస్, ఇలాచి ఇవి నానబెట్టాలి। ఇక బెల్లం కూడా నానబెట్టి, చింతపండు నానబెట్టి, రెండు చింతపండు నానినాక మంచిగా పిసికి బెల్లం పొడి అంతా కరిగినాక ఆ చింతపండు నీళ్ళు ఆ బెల్లం నీళ్ళలో వేయాలి। పోసినాక ఇవన్నీ జిన్నస్లు అండేయాలి। అండ్లేసి ఈ బడిసోప, ఖస్ఖస్ ఇవేమున్నాయి కదా అవి కూడా జర మిక్సర్లో పట్టి అందులో వేయాలి। వేసినాక పూర్ణ మంచి కలిపి మళ్ళీ దానికి కుండకు పూజ చేయాలి। కుండకు పూజ చేసినాక పంచాంగం, కొత్త పంచాంగంకు పూజ చేయాలి। ఈనాడు నుంచి కొత్త పంచాంగము కొత్త దివస గుడి పాడవ నిమిత్తం మనగా చాలవుతుంది। అయితే మనం చేసుకుందాము పచ్చడి। సరే ఏమేమి వేస్తారు, ముందు ఏమి వేస్తారు? అయితే ఇప్పుడు ఇంట్లో నేను చింతపండు, బెల్లము, ఖజూర్ పండు వేసిన అంత రసం చేసి పెట్టిన। ఇప్పుడు ఇవన్నీ జిన్నస్లో ఒక్కొక్క జిన్నస్ అందులో ముందుగా దోసకాయ తర్వాత कैरी, బీట్రూట్, అదేమి ఇది బడిసోప, ఖస్ఖస్ అని ఇలాచి। ఇదంతా మిక్సర్లో బట్టి పెట్టింది ఉన్నది। ఇది గాజర్, ఖజర్పండు అట్లనే కట్ చేసి కొన్ని పుట్నాలు మిక్సర్ బట్టి అందులో పౌడర్ వేసినాను। ఇప్పుడు కొంచెం అఖండ పుట్నాలు వేసాను।
కొబ్బరికాయ కిసాయించుకొని వేయాలి. తురిమిన కొబ్బరి. ఓకే. ఇక కేళి వేస్తారు, ఎవరికైతే అవసరం ఉంటే వేసుకోవాలి, లేకున్నా ఎవరికైతే ఇష్టం లేకుంటే వేసుకోవాలి. కానీ ఇక ఉంటుందని శాంపల్కు మీరు చూపించింది. ఓకే, పెట్టండి. లేచి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి మొక్కులు. ఈ పువ్వు వేస్తారు అట్లా యాప పువ్వు. ఇంకా రాలేదు. పచ్చడా ఇప్పుడు మనం ఆస్వాదిద్దామా? या कार्यक्रमाचे प्रायोजक आहेत श्री प्रतिष्ठानचे संस्थापक श्री मार्कंडेय महामुनींचे भक्त श्रीनिवास भाऊ सांगा व समस्त श्री प्रतिष्ठान पदाधिकारी मित्रपरिवार सोलापूर।